హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ మీరు అందరూ ఖచ్చితంగా జై ప్రభాస్ అని 200% కామెంట్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా కామెంట్ చేసి స్కిప్ చేయకుండా చూస్తారా అని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ మనకి ఎంత మంచి గుడ్ న్యూస్లు వస్తున్నాయి అని అంటే అసలు మామూలు గుడ్ న్యూస్లు కాదు. సలార్కి 7 డేస్లో 8 డేస్లో మనకు థియేటర్ వాళ్ళకి కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ లాభాలు స్టార్ట్ అయితే మనకు ఇప్పుడు 4th డే నుంచే చాలా ఏరియాస్లో చాలా స్టేట్స్లో లాభాలు కూడా స్టార్ట్ అయ్యాయని మనకి ఇప్పుడైతే తెలుస్తుంది. చాలా కంట్రీస్లో కూడా రష్యా కానీ ఇంకా వేరే కొన్ని రష్యా సంథింగ్ ఏదో ఏరియాలో కూడా ఆల్రెడీ లాభాలు స్టార్ట్ అయ్యాయి అని మనకైతే తెలుస్తుంది. అండ్ మనకు మలయాళంలో కూడా చాలా సూపర్ కలెక్షన్స్, తమిళ్లో కూడా మనం వేరే అనుకున్నాం కానీ తమిళనాడులో కూడా చాలా సూపర్ అంటే సూపర్ కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి. అసలు మనకు ఈ రేంజ్ కలెక్షన్స్ అసలు నిజంగా ఎంత హ్యాపీ అని అంటే ఒక్కసారి ఆలోచించండి. కల్కి 1కే ఈ రేంజ్లో కలెక్షన్స్ వస్తాయి, కల్కి 2కి ఇంకే రేంజ్లో కలెక్షన్స్ వస్తాయి. ఒకటే రోజులో లాభాలు స్టార్ట్ అయిపోతుంది, సెకండ్ డేకే లాభాలు స్టార్ట్ అయిపోతాయి కావచ్చు. అంటే ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ కల్కి 2 వచ్చేసి మనకు ఇంకా హెవీ భారీ బడ్జెట్ తోటి తీస్తున్నారని మనకైతే తెలుస్తుంది. ఆ సినిమా కోసం అయితే మనం వెయిట్ చేద్దాం. అండ్ ఈ వీడియో అయిపోలో ఖచ్చితంగా జయప్రభాస్ అని కామెంట్ చేసి స్కిప్ చేయకుండా చూస్తారు అని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ కొన్ని కంట్రీస్లో ప్రభాస్ అన్న పాత సినిమాలను కూడా మళ్ళీ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అంటే ప్రభాస్ అన్నకి కల్కి మూవీ, సలార్ మూవీ తోటి వచ్చిన క్రేజ్తోనే పాత మూవీస్ ఇప్పుడు ఛత్రపతి కానీ, ఈశ్వర్ కానీ, ఇంకే మిస్టర్ పర్ఫెక్ట్ కానీ, మిర్చి కానీ ఇవన్నీ సినిమాలు వేరే కంట్రీలలో కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు అని అంటే ఒక్కసారి ఆలోచించండి. మన ప్రభాస్ అన్న రేంజ్ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆ కంట్రీస్లో ప్రభాస్ అన్న సినిమా రిలీజ్ మనం చూస్తే ఎలా ఉంటుంది అంటే అక్కడ వాళ్ళకు కూడా అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు సలార్ సినిమా చూసి, ప్లస్ కల్కి సినిమా చూసి. ప్రభాస్ అన్న పర్ఫార్మెన్స్ కానీ, ప్రభాస్ అన్న ఎంచుకునే స్టోరీల విధానం కానీ, అంటే మనము నార్మల్ ఏదో అట్లా స్టోరీ ఎంచుకుంటే ఎక్కువ మంది ఇష్టపడరు కదా, బట్ ప్రభాస్ అన్న ఎంచుకునే స్టోరీస్ కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతున్నాయి. ఎందుకంటే ప్రభాస్ అన్న దగ్గరికి 100 స్టోరీలు వచ్చినా అందులో ఏది మంచి హిట్ అయ్యే సినిమా, ఏది ఫ్యాన్స్కి ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చే సినిమా అని స్టోరీలు ఎంచుకొని ప్రభాస్ అన్న చేస్తున్నారు చూడండి. దానికి కూడా హ్యాట్స్ ఆఫ్ టు యూ ప్రభాస్ అన్న. మీరు ఎప్పటికైనా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ సినిమాలు ఎప్పటికీ 200% పెద్ద రేంజ్లో నడవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఖచ్చితంగా చూడొచ్చు. మొన్న నేను ఒక బామ్మని చూశాను, 97 ఆర్ 98 ఇయర్స్ బామ్మ. ఆ బామ్మ బయటకు వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది, నేను మా మనవన్ని చూశాను అని, మా ప్రభాస్ మనవన్ని చూశాను అని చెప్పడం అసలు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ప్రభాస్ అన్న అంటే చిన్నపిల్లలు అంటే 5 ఇయర్స్ నుంచి వెళ్ళి 95 ఇయర్స్ వాళ్ళకు కూడా నచ్చే ఒక మంచి వ్యక్తి, ఒక మంచి మనిషి మన ప్రభాస్ అన్న అని మనము చెప్పుకోవచ్చు. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ బాంబేలో జరిగిన దాంట్లో కూడా ప్రభాస్ అన్న ఎంత వినయంగా ఉన్నాడో అవన్నిటిని చూసి కూడా ఎంత హ్యాపీగా ఫీల్ కావచ్చు. అంటే ప్రభాస్ అన్న ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అని, ప్రభాస్ అన్న ఎంత మంచిగా ఉంటాడో మనం నేర్చుకోవచ్చు ప్రభాస్ అన్నని చూసి. అంటే ఆ మాట్లాడే మాటల్లో కానీ, అందరు పెద్దవాళ్ళకి ఇచ్చే గౌరవంలో కానీ ఇదంతా చాలా సూపర్ అంటే చాలా సూపర్ అనిపిస్తుంది. అందుకే ప్రభాస్ అన్న మంచితనానికి, ప్రభాస్ అన్న యాక్టింగ్కి, ప్రభాస్ అన్న స్టోరీ సెలెక్షన్కి, ప్రభాస్ అన్న ఫైటింగ్స్కి ఇన్ని కలెక్షన్ల వర్షం అంటారు ఇవ్వండి. ఆ కలెక్షన్ల వర్షం అయితే కురుస్తుంది. నిజంగా ఇంకా ఎక్కువ కలెక్షన్ల వర్షం కురవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవ్రీ ప్రభాస్ అన్న ఫ్యాన్ 3 సార్లు 4 సార్లు సినిమా చూస్తారని ఖచ్చితంగా కోరుకుంటూ. అండ్ బై బై, జై ప్రభాస్ అని కామెంట్ చేయండి. బై బై, టేక్ కేర్, సీ యూ.